అండి. శనగపిండి ఉప్మా రవ్వతో ఈ విధంగా ఇడ్లీలు ట్రై చేశారా? అయితే ఇప్పుడు చేసేయండి. అప్పటికప్పుడు మనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ముందుగా ప్లాన్ చేసుకోం కదా! అటువంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి కప్పు శనగపిండి, అరకప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి మనకి గట్టిగా ఉంటుంది కదా! ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్టు, 4 చుక్కల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని, అందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని మనకి పిండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుకి ఆయిల్ అప్లై చేసి మనం ఈ పిండితో ఇడ్లీలు వేసేసుకోవాలి. అంతే, ఉడికించుకుంటే వేడి వేడిగా బేసన్ సూజీ ఇడ్లీ రెడీ అయిపోతాయి. దీని మీద ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టుకుని మనకి నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు.